ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. ప్రభు యొక్క మహాకృపను బట్టి మరొకసారి క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఆధ్యాత్మిక వర్తమానంలోకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మన ఛానల్ ద్వారా మీరు దేవుని వాక్యం వింటూ బలపడుతున్నారని నేను విశ్వసిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరొక వర్తమానం మీ మధ్యలోనికి తీసుకురావడానికి దేవుడు కృప చూపినందుకు దేవుని స్తుతిస్తున్నాము. ఈ సమయంలో యేసు ప్రభు అప్పగింపబడిన రాత్రి సిలువ వరకు 3 అనేటువంటి సంఖ్యను చాలా సందర్భాల్లో చూడగలము. ఆ విషయాలు మనం ధ్యానిద్దాము. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరొకసారి నీ యొక్క వర్తమానం వినడానికి, దేవుని యొక్క విషయాలను, లోతైన విషయాలను, అద్భుతమైన విషయాలను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మదేవ మీరు మాకు ఎంతో సహాయం చేస్తున్నందుకే నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో యేసు ప్రభు చివరి రోజున ప్రభా అప్పగింపబడిన రాత్రి నుండి నాయన జరిగిన విషయాలను మేము ధ్యానిస్తూ ఉండగా అందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాలు మాకు బోధించి నేర్పించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు అప్పగింపబడిన రాత్రి 3 శిష్యులను వెంటబెట్టుకుని పోయాం. శిష్యులందరూ కూడా ఆయన వెంట ఉన్నారు. అప్పగింపబడిన రాత్రి ఆయన 3 శిష్యులను వెంటబెట్టుకుని పోయిననే మాట మనం చూస్తాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం. అంతటి యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి 26వ అధ్యాయం 37వ వచనం మత్తయి సువార్త. పేతురును జబదే కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను అనే విషయాన్ని చూస్తాం. ఇక్కడ చూడండి, పేతురును అలాగే జబదే కుమారులు అంటే యాకోబును యోహాను వెంటబెట్టుకుని ఆయన ప్రార్థించుటకు వెళ్ళాడు. ఇక్కడ కొంతమంది శిష్యులతో మీరు ఇక్కడే ఉండండి అన్నాడు ఒకటి. రెండోది 3 వెంటబెట్టుకుని తీసుకుని వెళ్ళారు. పేతురు, యాకోబు, యోహాను వెంటబెట్టుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ 3 శిష్యులకి కొంచెం దూరంలో, రాతివేత దూరంలో యేసు ప్రభు వారు వ్యక్తిగతంగా ఆయన తండ్రితో ప్రార్థన చేశాడు. తండ్రి, ఈ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ మరింత వేదన పడుతూ ఆయన ప్రార్థన చేశారు. 3 శిష్యుల దగ్గరికి వచ్చి మీరు మెలకువగొండి ప్రార్థన చేయండి అని చెప్పారు. రెండవది మనం చూసినట్లయితే 3 సార్లు ఆయన ప్రార్థించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 44వ వచనం. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే పలుకుచు 3వ మారు ప్రార్థన చేశాను. 3 సార్లు ఆయన ప్రార్థన చేశారు. 3 సార్లు ఆయన ప్రార్థనించినప్పుడు ఏం జరిగిందనంటే అక్కడ పరలోకం నుండి దూత వచ్చి ఆయన బలపరిచినట్లుగా మనం చూడగలం. లూకా సువార్త 22వ అధ్యాయం 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాకని ప్రార్థించును. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనపడి ఆయన బలపరిచెను. ప్రార్థించటం వలన పరలోకం నుండి సహాయం దొరికింది. దేవదూత ఆయన కనబడి బలపరిచినట్లుగా చూస్తున్నాం. తండ్రి, నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయన ఒక మానవుడిగా ఆ శిలువ శ్రమను అనుభవించబోతున్నాడు గనక, కాబట్టి ఆయన మరింత వేదనతో తండ్రికి ఆయన ప్రార్థన చేసినప్పుడు నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ఆయన చిత్తాన్ని అంగీకరించినప్పుడు పరలోకం నుండి దూత వచ్చి ఆయన బలపరిచినట్లుగా చూస్తాం. కాబట్టి మన జీవితంలో కూడా మనం ప్రార్థించినప్పుడు దేవుడు పైనుండి మనకు సహాయం దొరుకుతుందని ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే 3 సార్లు శిష్యుల యొద్దకు ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 14:41 వచ్చిన ఆయన 3వసారి వచ్చి మీరు ఇక నిద్రపోయి అలసలు తీర్చుకున్నట్టు ఇక చాలును గడియ వచ్చినది, ఇదిగో మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు.
3 సార్లు ఆయన వారి వద్దకు వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయమని చెప్పారు ఆయన. ఆ విషయాన్ని లోకాసు వార్తలో చూస్తాము. అలాగే మార్క్స్ వార్తలో కూడా 14వ అధ్యాయము 38వ వచనం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి అనే మాట చూస్తున్నాం. అంటే మీరు నా కోసం ప్రార్థన చేయమని చెప్పలేదు, కానీ మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండండి, నాతో కూడా మీరు మెలకువగా ఉండండి, మీరు ప్రార్థన చేయండి అని ఆయన రాతివేత దూరం వెళ్ళి ఆయన వ్యక్తిగత ప్రార్థన ఆయన తండ్రితో మాట్లాడినట్టుగా ప్రార్థన చేసినట్లుగా చూస్తాం. కాబట్టి ఈ 3 శిష్యులతో 3 సార్లు వచ్చి ఆయన మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయమంటే వాళ్ళు నిద్రపోయారు. అది నిద్రపోయే సమయమే, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంది. ఆత్మలో ప్రార్థిద్దామని ఉంది కానీ శరీరం సహకరించట్లేదు. వారి కనులు నిద్రాభారంతో ఉన్నాయి కాబట్టి వారు నిద్రపోయారు. కానీ ప్రభు చెప్పినట్టుగా మెలకువ ఉండి ప్రార్థన చేస్తే ఎంత బాగుండేదో. పేతురుతో ముఖ్యంగా ఆయన చెప్పాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. వాస్తవంగా అలా ప్రార్థన చేసినట్లయితే శోధనలో ప్రవేశించకుండా ఉండేవారే. వాస్తవానికి వారు ముందు శోధన ఉంది కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు. వాళ్ళు నిద్రపోయారు. చివరికి పేతురు మలుకు అనే వ్యక్తి చెవి తెగనరకాల్సి వచ్చింది. తర్వాత ఆయన యేసుప్రభువు ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడవలసి వచ్చింది. ఒక నరహంతకుడిగా, ఒక అబద్ధికుడిగా మారిపోయాడు పేతురు. అదే శోధన. మన జీవితంలో కూడా శోధన మనం జయించాలంటే ప్రార్థన ద్వారానే మనం జయించగలం. 4వది మనం చూసినట్లయితే పేతురు 3 సార్లు అబద్ధం ఆడాడు. మన లోకాసు వార్త 22వ అధ్యాయము 57 నుంచి 62వ వచనం వరకు మనందరికీ తెలుసు. అక్కడ 3 సార్లు ప్రభు నేను ఎరగను, ఆయన ఎవరో నాకు తెలియదు అని 3 సార్లు ఆయన అబద్ధం ఆడాడు పేతురు. ఒక చిన్నదొచ్చి వారిలో నువ్వు ఒకడివే అని అంటే ఆయన ఎవరో నాకు తెలియదు, అమ్మాయి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తర్వాత ఆ వారిలో ఇంకొకడు అన్నాడు, వారిలో నువ్వు ఒకడివే అంటే ఓయి నాకు తెలియదని. లోకాసు వార్త 22వ అధ్యాయం 57 నుంచి 62వ వచనం వరకు కూడా 3 సార్లు ఆయన అబద్ధం ఆడాడు. తర్వాత కోడి కూసినట్లుగా మనం చూస్తాం. ఏదో ఒక రోజు ఆ పాపం కోడే కూస్తుందన్న విషయాన్ని కూడా ఈ విషయంలో మనం తెలుసుకోవాలి. పాపం ఏదో ఒక రోజున కోడే కూస్తుంది. పాపం ఒకరోజు పట్టుకుంటుంది, కొంచెం పట్టిస్తుంది కూడా. కాబట్టి పేతురు తనతో చెప్పిన మాట ప్రభు అన్నాడు, ఇంతకుముందే ప్రభు చెప్పాడు, నువ్వు నా కోసం అవసరమైతే ప్రాణమే పెడతానంటున్నావు కానీ నన్ను ఎరుగువని 3 సార్లు నువ్వు చెప్పకుండా కోడికి వస్తుందని ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పిన మాటను పేతురు జ్ఞాపకం చేసుకుని అక్కడ ఏడ్చినట్టుగా మనం చూస్తాము. 5వది మనం చూసినట్లయితే 3 సార్లు ప్రజలు సిలువ వేయమని కేకలు వేశారు. ప్రధాన యాజకులు ఆ అప్పగింపబడిన రాత్రి ఆయన పట్టుకుని ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అన్నా కయప్ప దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అన్నా కయప్ప వారు కలిసి ఆ పిలాతుకి ప్రభువుని అప్పగించారు. పిలాతుకు అప్పగించినప్పుడు పిలాతు ఎదుట ప్రజలు 3 సార్లు సిలువ వేయము సిలువ వేయము అని కేకలు వేశారు. వారి కేకలే గెలిచిననే మాట మనం చూస్తాము. లోకాసు వార్త 23వ అధ్యాయము 21వ వచనం, వారు వీరిని సిలువ వేయము సిలువ వేయమని కేకలు వేసిరి. 3వ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేస్తును, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగపడలేదు గనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. 3 సార్లు వాళ్ళు సిలువ వేయము సిలువ వేయము సిలువ వేయమని వారు కేకలు వేశారు. ప్రజలందరూ ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. లోకమంతా ఆయన వెంటబోతుంది కాబట్టి మన బోధ ఎవరు వినట్లేదు, మన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆయన బోధిస్తున్నాడు అన్నట్టుగా వారు ప్రభు మీద అసూయ చేత ప్రజలను అక్కడ ప్రేరేపించారు. మీరు ఆయన సిలువ వేయమని చెప్పండి అని ప్రజలను ప్రేరేపించినందువలన వాళ్ళు ఒకే పట్టుగా వారు అక్కడ కేకలు వేశారు. ఆ విషయాన్ని మనము మత్తయి సువార్త 27వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలము. ప్రధాన యాజకులను పెద్దలను బర్బాను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి. పస్కా పండుగకు ఆయా దేశాల నుండి వచ్చినటువంటి జన సమూహము వారిని ప్రేరేపించారు. ఆయన సంహరించాలి, ఏ విధంగా ఆయన సిలువకు అప్పగించి సిలువ వేయాలి అనే జనులను జనసమూహను ప్రేరేపించినందువలన వారు అక్కడ సిలువేయము సిలువేయమన్నారు. వారి కేకలే గెలిచిన చూస్తాం. తర్వాత 6వది మనం చూసినట్లయితే పిలాతు 3 సార్లు ఆయన యందు లేకపోతే అతని యందు ఈయన యందు నాకు ఏ దోషము కనబడట్లేదని 3 సార్లు ఆయన
ఆయన ధృవీకరించాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో చూస్తాము, 19వ అధ్యాయము 4వ వచనం, 6వ వచనంలో కూడా మనము చూస్తాము. 6వ వచనం చదువుతున్నాను. ప్రధాన యాజకులను ఒంట్రొత్తులను ఆయన చూచి సిలువేము సిలువేమని కేకలు వేయగా పిలాతు, ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయన తీసుకుని పోయి సిలువేయడని వారితో చెప్పాను. కాబట్టి పిలాతు 3 సార్లు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదని చెప్పినట్లుగా మనము చూస్తాము. తర్వాత 7వ పాయింట్ ఏంటంటే, ఆ 3 మనుషులు ప్రభు నీతిమంతుడని, ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చారు. అందులో ఒకటి పిలాతు భార్య. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనంలో పిలాతు భార్య, ఈ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దు, ఉదయం నేను కల్లో అతని గురించి నేను దుఃఖపడ్డాను, బాధపడ్డానని అక్కడ పిలాతు భార్య చెప్తుంది. తర్వాత పిలాతు కూడా ఏమంటాడంటే, ఈ నీతిమంతుని రక్తములో నేను నిరపరాధినని మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనంలో పిలాతు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాము. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం, అతడు న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దున ఆయన గురించి నేను కల్లో మిక్కిలి బాధపడుతానని అతని వద్దకు వర్తమానము పంపాను. పిలాతు భార్య ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది. తర్వాత పిలాతు 27వ అధ్యాయము మత్తయి సువార్త 24వ వచనం, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాను. కాబట్టి పిలాతు భార్య నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చింది. అలాగే పిలాతు కూడా ఆయనలో ఏ దోషం లేదు, ఆయన నీతిమంతుడి రక్తంలో నేను నిరపరాధినని చేతులు కడుక్కున్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరంటే శతాధిపతి. లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనంలో, శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడైనని చెప్పి దేవుని మహిమపరచను. కాబట్టి 3 మనుషులు ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చారు. పొడిచినవాడు సాక్ష్యం ఇచ్చాడు, పిలాతు భార్య సాక్ష్యం ఇచ్చారు. కానీ మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై ఆయన మన పాపముల నిమిత్తము సిలువకు అప్పగించుకున్నట్లుగా మనము చూస్తున్నాం. తర్వాత 8వ పాయింట్ ఏంటంటే, 3 బందిపోటు దొంగలను మనం చూస్తూ ఉన్నాం. అందులో ఒకటి ఎవరనంటే బరబ్బా. యోహాను సువార్త 18వ అధ్యాయం 40వ వచనంలో, అయితే వారు వీరిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. 3 బందిపోటు దొంగలు ఎవరంటే, ఒకటి బరబ్బా, రెండోది యేసుప్రభు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు సిలువేయబడినటువంటి 2 దొంగలు కూడా బందిపోటు దొంగలే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 3 బందిపోటు దొంగలను మనం చూస్తూ ఉన్నాము. బరబ్బా ఒకడు, తర్వాత యేసు ప్రభు కుడివైపున ఎడమవైపున సిలువ వేయబడినటువంటి 2 దొంగలు కూడా బందిపోటు దొంగలే. యేసు ప్రభు బరబ్బా స్థానంలో ఆయన సిలువ వేయబడ్డాడు. వాస్తవానికి పిలాతు ఆయనలో ఏ దోషం నాకు కనబడట్లేదు కాబట్టి, పస్కా పండుగకు ఒకరిని విడుదల చేయట వాడుక కాబట్టి నేను యేసుని విడుదల చేస్తానంటే యేసు ప్రభుని వద్దు, బరబ్బాని విడుదల చేయమన్నారు. కాబట్టి ఆ బరబ్బా స్థానంలో యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డారు. కాబట్టి ఈరోజు బరబ్బా స్థానము నీది, నాది, మనది. మనము మన పాపములు బట్టి శిక్షించబడి మరణించి నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి మనలను ప్రభు మన శిక్ష యావత్తు ఆయన మీద వేసుకున్నాడు. ఈరోజు బరబ్బా స్థానం ఎవరంటే మనదే. యేసు ప్రభువే కనుక విడుదల చేయబడితే బరబ్బా కూడా సిలువ వేయబడి ఉండేవాడు. కాబట్టి బరబ్బాను విడుదల చేసి యేసుని సిలువ వేయమని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాము. కాబట్టి 3 బందిపోటు దొంగలను మనం చూస్తున్నాం. తర్వాత 3 సిలువలను మనము గమనించగలం. 3 సిలువలు మనకు తెలుసు. మొదటి వానిది, రెండోది, 3 సిలువలు. మార్క్స్ వార్త 15వ అధ్యాయము 27వ వచనం, మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. ఆయనతో కూడా అని అంటే ఆయన మధ్యలో ఆయన సిలువేశారు. కుడివైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని, మధ్యలో యేసుప్రభుని సిలువేశారు. 3 సిలువలు అక్కడ మనం గమనిస్తూ ఉన్నాము. మధ్యలో యేసు ప్రభు సిలువ, అది మన స్థానం, పాపి యొక్క స్థానము. ఇక్కడ మనం చూసినట్లయితే
ఆయన అక్రమకారుల్లో అక్కడ 15వ అధ్యాయం మార్క్స్ వార్త 27వ వచనంలో, మరియు కుడివైపున ఒకరిని ఎడవైపున ఒకరిని ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేసిరి అన్న దగ్గర అక్రమకారుల్లో ఒకడగా ఎంచబడిన చెప్పు లేఖనము నెరవేరిందని రాయబడింది. నిజమే. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనంలో అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను అనే మాట రాయబడింది. ఆయన దొంగే, ఎడమవైపునున్న వ్యక్తి దొంగే, సిలువేయబడిన వ్యక్తి, కుడివైపున సిలువేయబడిన వ్యక్తి దొంగే, బందిపోటు దొంగే. కానీ ఈయన కూడా ఒక దొంగేనేమో అన్నట్టుగా ఆ అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడయ్యాడు, అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడిన వాడయ్యాడు. చూడండి, ప్రభువు మన పాపముల నిమిత్తము ఆయన అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు. ప్రియమైన వారలారా, మన పాపముల నిమిత్తము అతిక్రమము చేయవారిలో ఒకడిగా ఎంచబడ్డాడు. తర్వాత మనం చూసినట్లయితే ఆయన మీద మోపబడిన నేరము 3 భాషల్లో వ్రాయబడి ఉంది. వాస్తవానికి సిలువేయబడినటువంటి వ్యక్తిని సిలువ శిక్ష వేసేటప్పుడు ఎందు నిమిత్తము ఈ సిలువేస్తాం అనేటువంటిది ఆ సిలువ పైన ఆ బోర్డు పెడతారు, పై విలాసమున వ్రాస్తారు. ఎందుకు ఆ విలాసం అని అంటే అడ్రస్ అని అర్థం, చిరునామా అని అర్థం. ఈయన ఏ వ్యక్తి ఎందుకు సిలువేయబడ్డాడు అనేటువంటిది అక్కడ పైన వ్రాస్తారు, బోర్డు పెడతారు. యేసుప్రభు వారు ఆయన ఏ నేరం చేశాడు ఆ నేరాన్ని 3 భాషల్లో వ్రాశారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 19 నుంచి 20 వరకు చూసినట్లయితే, మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణంకు సమీపమైండెను. అది ఎబ్రీ, గ్రీకు, రోమా భాషల్లో వ్రాయబడిన గనుక యూదుల్లో అనేకులు దానిని చదివిరి. ఆయన మీద మోపబడిన నేరాన్ని 3 భాషల్లో వ్రాశారు, ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలో. ఆయన చేసిన నేరం ఏంటి? ఆయన ఏ నేరం చేశాడు? యూదుల రాజులని చెప్పుకున్నాడు కాబట్టి నువ్వు రాజద్రోహం చేశావు. తర్వాత దేవుని కుమారుడని చెప్పుకున్నావు కాబట్టి దేవదూషణ చేసావని ఆయన మీద ఈ నేరమునకు మరణశిక్షే నీకు అని చెప్పేసి పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. పిలాతు అన్నాడు, మీ మతాన్ని బట్టి మీ ధర్మశాస్త్రాన్ని ఏదో మీరేడని ఏదో మరణశిక్ష విధించాలన్నారు, మీ ధర్మశాస్త్ర ప్రకారం మీరు చేసుకోండి అని అంటే, లేదు, ఏ వ్యక్తికి మరణశిక్ష విధించే అధికారం మాకు లేదు కాబట్టి నీ దగ్గరికి తీసుకుని వచ్చాము. ఇతడు యూదుల రాజు అని చెప్పుకున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, దేవదోషణ చేశాడు, అలాగే యూదుల రాజు అని చెప్పుకుని రాజద్రోహం చేశాడు కాబట్టి ఈయన మరణమునకు పాత్రుడు, మా రాజు కైసరే, మా రాజు ఆయనే అని చెప్పేసి అక్కడ మనము కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడు కాబట్టి ఈయన రాజునని చెప్పుకునేందుకు రాజద్రోహం చేశాడు కనుక ఇతనికి శిలువ శిక్ష విధించాలి అని అక్కడ వారు ఆరోపించారు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 32వ వచనంలో, యూదులు ఎవనికి మరణశిక్ష విధించడానికి మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి, కాబట్టి అందుకనే నీ దగ్గరికి మేము తీసుకుని వచ్చామని వారు అన్నారు. కాబట్టి పిలాతు అడిగాడు, నువ్వు రాజు అండి? నేను రాజునే అన్నాడు ఆయన. 19వ అధ్యాయం 12వ వచనం, ఈ మాటను బట్టి పిలాతు ఆయన విడుదల చేయుటకు యత్నము చేసిన గాని యూదులు, నువ్వు ఇతన్ని విడుదల చేసితివా? కైసరునకు స్నేహితుడవు కావు, తాను రాజునని చెప్పుకొని ప్రతివాడును కైసరుకు విరోధంగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. తర్వాత మనం చూసినట్లయితే 15వ వచనం, అందుకు వారు ఇతన్ని సంహరించుము సిలువేయమని కేకలు వేసిరి. పిలాతు, మీ రాజును సిలువేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు, కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. అప్పుడు సిలువ వేయబడుటకై అతడు ఆయనను వారికి అప్పగించెను అనే మాట చూస్తున్నాం. కాబట్టి ఆయన యూదుల రాజు అని చెప్పుకున్న దాన్ని బట్టి ఆ నేరం ఆయన మీద పైన రాసి పెట్టారు. సిలువ మీద మనం చూస్తాం అక్కడక్కడ INRI అని రాసి ఉంటుంది. I అంటే ఈసస్ అంటే యేసు, N అంటే నాజరస్ అంటే నజరేయుడు, R అంటే ర్యాక్స్ అంటే రాజు వారి భాషలో, తర్వాత I అంటే యుడుమస్ అంటే యూదుడు. నజరేయుడైన యేసు యూదులకు రాజు అని అర్థం, INRI అనే మాటకు అర్థం. ఇది 3 భాషలలో వ్రాయబడింది, ఎబ్రీ, గ్రీకు, రోమా భాషలో వ్రాయబడింది. యేసు ప్రభు వారు మన పాపం యొక్క బాకీ తీర్చుటకు ఆయన సిలువకు అప్పగించుకున్నాడు. కొలసి రాసిన పత్రికలో ఒక చక్కటి మాట రాయబడింది. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఇండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును
మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. మనకు విరోధముగా ఉండినటువంటి మనకు రుణముగాను మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టాడు. అంటే పాపం యొక్క రుణం అంటే బాకీ. మనకు విరోధంగా మన విరోధమైనటువంటిది పాపమే. పాపానికి బాకీ అయిన మనలను, ఆ పాపానికి యొక్క బాకీని ఆయన సిలువ రక్తము ద్వారా ఆయన దాన్ని అడ్డం లేకుండా ఎత్తివేశాడు. మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేశాడు. ఆ బాకీ, ఆ నోటి కాగితాన్ని చించేసేసాడు ఆయన. కాబట్టి ప్రియమైన వారులారా, ఇది అందుకని క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే సిలువ దగ్గర 3 మరియలు మనం చూడగలం. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. 3 మరియలు ఇక్కడ మనం చూస్తున్నాము. వీరందరూ ప్రభు చేత మేలు పొందుకున్నటువంటి వారే. మగ్దలేని మరియ 7 దెయ్యముల చేత పీడింపబడిన మగ్దలేని మరియ దేవుడు విడిపించినప్పుడు, ఆమెను స్వస్థపరిచినప్పుడు అంతవరకు ప్రభువును వెంబడించింది మగ్దలేని మరియ. మన జీవితంలో కూడా దేవుడు మేలు చేసినప్పుడు అంతవరకు ప్రభువుని వెంబడించేవారుగా మనం ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే 1 మంది 3 చనిపోయినట్లుగా చూస్తాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం, మరి 2 ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసినవారు. ఆయనతో కూడా చంపబడుటకు 2 తేబడ్డారు. అంటే వారిద్దరూ చంపబడుటకు, యేసుప్రభు వారు కూడా చంపబడుటకే తేబడ్డారు. 3 1 మందే చనిపోయారు. కానీ 2 నేరం చేసిన వారని ఇక్కడ రాయబడింది. 2 నేరం చేసిన వారే. మొదటి దొంగ, రెండవ దొంగ 2 బందిపోటు దొంగలు. వారు నేరం చేసిన వారే. వారి నేరాన్ని వారే ఒప్పుకున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పాడు 2వ దొంగ. కాబట్టి మనం చేసిన నేరానికి మన శిక్ష అనుభవించడం సహజమే కానీ ఈయన ఏ నేరము చేయలేదు. అంటే 2 నేరం చేసిన వారే, కానీ ఆయన మాత్రము ఏ నేరము చేయలేదు అనే విషయాన్ని మనము చూస్తూ ఉన్నాము. 1 మంది 3 చనిపోయారు. మొదటి దొంగ పాపములో చనిపోయాడు. యేసుప్రభుని అంగీకరించలేదు, యేసుప్రభుని నమ్మలేదు, ఈ లోక సంబంధమైనటువంటి దాన్ని కోరుకున్నాడు. కానీ 2వ దొంగ పరలోక రాజ్యాన్ని కోరుకున్నాడు. మొదటి దొంగ పాపంలో చనిపోయాడు. 2వ దొంగ మారు మనసు పొంది ప్రభు రాజ్యం సంపాదించుకొని చనిపోయాడు. 3వ వ్యక్తి మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. వీళ్ళు 3 కూడా 1 మందే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే సిలువ వేయబడిన వ్యక్తి ఇంచుమించు 40 గంటల వరకు బ్రతకగలడు. కానీ యేసుప్రభు వారు సిలువేసిన 6 గంటలకు ఆయన చనిపోయాడు. ఉదయం 9 గంటలకు సిలువేయబడ్డాడు, మధ్యాహ్నం 3 గంటలకు ఆయన చనిపోయాడు. ఇంచుమించు 6 గంటలు ఆయన సిలువ మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన మనుషులు చూడనొల్లని వానిగా ఉండెను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడింది. ఎంత ఘోరమైన శిక్షను అనుభవించి అందుకనే ఆయన చనిపోయాడు. సిలువ వేయబడిన వ్యక్తి 40 గంటల వరకు బ్రతకగలడు. కానీ యేసుప్రభు వారు అంత త్వరగా చనిపోవడానికి కారణం, పిలాతు కూడా ఆశ్చర్యపోయాడు, ఇంత త్వరగా ఆయన చనిపోయానా అని. కానీ యేసుప్రభు వారు కొట్టిన దెబ్బలు మామూలు దెబ్బలు కాదు. అందుకని ఆయన అంత త్వరగా చనిపోయాడు. మన పాపముల కొరకు ఎంత ఘోరంగా ఆయన శిక్ష విధించబడ్డాడో, మన పాపం ఎంత ఘోరమైందో ఆయన సిలువను చూచినప్పుడు, ఆయన దెబ్బలను చూచినప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మన స్థానంలో మన శిక్ష యావత్తు ఆయన భరించాడు. తర్వాత సాయంత్రం అవుతుంటే విశ్రాంతి దినము ఆరంభమవుతుంది. సిలువ మీద వీళ్ళు ఉండటానికి ఇల్లేదు. కాబట్టి అప్పటికి యేసుప్రభు వారు చనిపోయారు, కానీ దొంగలు చనిపోలేదు. కాబట్టి పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగి, యోహాను సువార్త 19వ అధ్యాయంలో 31వ వచనంలో, ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనక ఆ దేహములు విశ్రాంతి దినము సిలువ మీద ఉండకూడనట్లు వారి కాళ్ళు విరగొట్టించుమని వారిని తీయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి 19వ అధ్యాయం యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం, కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటివాని కాళ్ళు, రెండోవాని కాళ్ళు విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందు ఆయన మృతి పొందినట్టు చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను.
వెంటనే రక్తము నీళ్లు కారెను. కాబట్టి ఆ రక్తము సాక్ష్యం ఇచ్చింది ఆయన ఇంత మునిపే చనిపోయాడని. ఆయన చనిపోయాడా లేడని ఆ బల్లెంతో పొడిచినప్పుడు రక్తము నీళ్ళు బయటకు వచ్చినాయి. కానీ ఆయన ఎముకల్లో ఒక్కడు కూడా కాలు విరగొడదాం వచ్చినా విరగొట్టలేదు. ఆయన అంత మునిపే చనిపోయినట్టు చూశారు. ఎందుకంటే యేసుప్రభువు వారు పుట్టక మునిపే ఆయన లేఖనాల్లో రాయబడింది, ఆయన ఎముకల్లో ఒకటైనను విరవబడదు అని. ఆ లేఖనం నెరవేరింది. తర్వాత మనం చూసినట్టయితే ముగ్గురు ఏడ్చారు. ఆ ముగ్గురు ఎవరంటే, ఒకటి పేతురు ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుననే మాట లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనంలో రాయబడింది. వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు ప్రభు మాటను గుర్తు చేసుకుని ఏడ్చాడు. ఇన్ని సంవత్సరాలు ప్రభు నన్ను ప్రేమించాడు, ప్రభు సముద్రంలో మునిగిపోతున్న నన్ను రక్షించాడు, పన్ను కట్టాల్సిన సమయంలో నా కొరకు ఆయన పన్ను కట్టాడు, ఎన్నిక లేని నన్ను, చేపలు పట్టుకున్న నన్ను, ఒక అల్పుణ్ణైన నన్ను తన శిష్యుడిగా దేవుడు నన్ను చేసుకున్నాడు. మా అత్తగారు జ్వరంతో బాధపడుతుండే మా అత్త జ్వరాన్ని స్వస్థపరిచాడు. ప్రభు విషయంలో ప్రభు ఎన్నో మేలు చేశాడు. ఇన్ని మేలు చేసిన ప్రభువుని ఆయన ఎవరో నాకు తెలియదని అబద్ధం ఆడినందుకు, మరణ భయమును బట్టి, ప్రాణ భయమును బట్టి అబద్ధం ఆడిన దాన్ని బట్టి పేతురు ఎంతో ఏడ్చాడు, ఎంతో సంతాపడ్డాడు అని మనం మొదటి వ్యక్తి ఈయన గురించి చూస్తాం. ఈరోజు ప్రియమైన వారులారా, యేసు ప్రభుని సిలువేస్తున్నావా? పాపాలు చేసి మన పాపముల కొరకు ఒక్కసారి ఆయన సిలువేయబడ్డాడు. మరలా పాపాలు చేస్తూ సిలువేస్తున్నావా ప్రభుని? సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నావా? అలా నువ్వు ఉండకూడదు. నీ పాపం విషయమే పశ్చాత్తాపడి నువ్వు పాపం నుండి విడుదల పొందాలి. నువ్వు బయటకు రావాలి, ప్రభువుకి ఇష్టడిగా బ్రతకాలి. ప్రభువు నీ విషయంలో ఎంత వేదన అనుభవించాడో ఆయన సంతోషపెట్టే వ్యక్తిగా నువ్వు బ్రతకాలి. ఒకటి పేతురు అక్కడ ఏడ్చినట్టుగా మనం చూస్తాం. రెండోది యెరూషలేము కుమార్తెలు. లూకాసు వార్త 23వ అధ్యాయము 28వ వచనం. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. యెరూషలేము కుమార్తెలు ఏడుస్తూ ఉన్నారు. ప్రభు యొక్క శిలువ శ్రమను చూచి ఏమీ చేయలేక ఏడుస్తూ ఉన్నారు. దేవుని పిల్లలు దుఃఖించిన దుఃఖం ఎంతో కాలం లేదు, తాత్కాలికంగా ఉంది. మూడో దినం ఆయన తిరిగి లేచినప్పుడు వారి ఆనందానికి మితి లేదు. మూడో వ్యక్తి ఎవరంటే యేసు తల్లి అయిన మరియ. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుంట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. చూడండి, దగ్గర నిలిచినవారు అన్నారు అక్కడ. యేసు తల్లి దగ్గర నిలిచి ఉంది, సిలువకు దగ్గర. ఆయన శిష్యుడు కూడా దగ్గర నిలిచి ఉన్నాడు. వీళ్ళిద్దరూ నిజంగానే దగ్గరగా ఉన్నవారే. తాను ప్రేమించిన శిష్యుడు యోహాను, ఈ యొక్క సువార్త రాసిన యోహాను కూడా సిలువ దగ్గరగా ఉన్నాడు, ప్రభువుకు దగ్గరగా ఉన్నాడు. ఆయన తల్లి దగ్గరగా ఉంది. ఎందుకు అనంటే, ఆ కుమారుడు కలిగిన సిలువ శ్రమను చూచి, ఆ వేదనను చూచి, ఆ శిక్షను చూచి ఎంతో ఏడుస్తూ బాధపడుతూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆనాడు చిన్న శిశువుగా ఉన్నప్పుడు సిమియోను ప్రవక్త చెప్పిన, సిమియోను అనేటువంటి యాజకుడు చెప్పినటువంటి మాట, అమ్మ నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుని పోద్ది అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నట్టు మాట. గుండె కోత అంటాం కదా, గుండె కోత. హృదయంలో ఖడ్గము దూసుకుని పోను, గుండె కోత ఆమెకి మిగిలింది అక్కడ. తన తల్లిని తన శిష్యునికి అప్పగించాడు. నా తల్లిని నీ తల్లిగా చూసుకో అమ్మ, ఇక నుంచి నేను కాదు, ఈయనే నీ కుమారుడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆయన మూడవ మాట చెప్పినట్లుగా మనము చూస్తాం. ప్రియమైన వారలారా, సిలువలో ఆయన పలికిన మూడవ మాట. ఆ తల్లి అమ్మ అనగానే ఆమె ఎంత విలవలాడిపోయిందో ఒకసారి మీరు ఆలోచించాలి. తర్వాత ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. కాబట్టి ప్రియమైన దేవులారా, దుఃఖము సంతోషముగా మార్చబడింది. ఈ విధంగా మనం బైబిల్లో చూస్తాము. యేసు ప్రభు వారు సిలువ వేయబడిన విషయాలు, ఆ యేసు ప్రభు వారు అప్పగింపబడిన రాత్రి నుండి సిలువ వరకు ఆ మూడు అనేటువంటి విషయాలు, మూడు అనేటువంటి సంఖ్యను మనము చాలా సందర్భాల్లో గమనించగలుగుతున్నాము. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఆయన అడుగుజాడల్లో నడవాలని, క్రీస్తుకు సాక్షిగా మనం జీవించాలని ప్రభు మన పాపం నిమిత్తము సిలువకు అప్పగించుకున్నాడు. కాబట్టి ప్రభుకి ఇష్టలుగా బ్రతుకుదాము. దేవుడి కొద్ది మాట దీవించును గాక.
ప్రార్థన. ప్రేమగల తండ్రి, విన్న వాక్యము ఆ పరిస్థితులన్నీ మేము గమనిస్తున్నప్పుడు ప్రభు యొక్క ప్రేమ ఎంతో కనబడుతుంది. మేము నీ అడుగుజాల్లో నడవాలని ప్రభువా నా తండ్రి, మేము నశించిపోయి నరకానికి వెళ్లకుండా నీ రాజ్యాన్ని సంపాదించుకోవాలని మా శిక్ష యావత్తు సిలువలో భరించావు. మేము ఇంకనూ పాపులమే ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన మాట చూస్తున్నాం. కాబట్టి నీ ప్రేమను నమ్ముకుని ఆ ప్రేమలో బ్రతికి నీ సాక్షి బిడ్డలుగా జీవించు కృప అనుగ్రహించమని, నీ మాటలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మగా నేను సహవాసం సకల దేవుని మాటలు విన్న మీకు నువ్వు సదాకాలం తోడెండునుగాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.